స్వామీజీ, ఈ కుంభమేళాలో సాధువులు, నాగ సాధువులు, యోగులు వీళ్ళందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తారు గదా! సో, వీళ్ళు ఆచరించిన తర్వాత భక్తులు ఆచరిస్తారు పుణ్యస్నానాలు. సో, వీళ్ళు ఆచరించడం వల్ల మనకి పుణ్యం కలుగుతుందా? లేదు అంటే నదిలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యం వస్తుందా? మీ సందేహం చాలా బాగుంది. మంచి సంశయం. ఏమిటంటే ఈ మహాకుంభమేళ అంటే 3 నదులు కలయిక. గంగ, యమున, సరస్వతి. ఇవి బయటికి మనకు కనిపించే జలములు, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మనలో ఉన్నటువంటి ఇడ, పింగళ, సుషుమ్న నాడుల కలయికగా మనము భావిస్తారనమాట. అంటే ఇడ నాడి, ఇడ పింగళ అనేది ఆ యమున సరస్వతి అయితే, ఆ సుషుమ్నగా ఏదైతే ఉందో అది గంగా నదిగా వర్ణిస్తారు. అంటే ఏ విధమైనటువంటి ఇడ, పింగళ, సుషుమ్నాడి కలయిక మన ఆధ్యాత్మికలో జరుగుతున్నదో అదే అక్కడ ప్రయాగలో గంగా, యమున, సరస్వతి సంగమంగా మనం దర్శిస్తాం. అంటే వాస్తవానికి ఈ సమస్త బ్రహ్మాండములో ఏది ఉందో అది బీజ రూపంలో మనలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకునేది ఏంటి? మొన్న సంక్రాంతిలో కూడా అదే జరుగుతుంది. మొట్టమొదటి రోజు మనం చేసుకునేది భోగి పండగ, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. కాబట్టి భోగ్యతే అనేన ఇది భోగి అంటే ఏంటి? ఈ భోగి మనము ధార్మికంగా మన యొక్క ఆ భోగ విషయాలు, ప్రాపంచికమైన సంపదలని మనము అనుభవించాలి. అంటే ఏంటి? ధర్మబద్ధంగా అనుభవించేదాన్ని భోగి పండంగా మనం తీసుకుంటే అక్కడ నుండి మనము యోగములోకి ప్రవేశించాలి. లేకపోతే ఏమవుతుంది? రోగిలుగా మారుతాం. అంటే భోగి నుండి రోగిగా మారే ముందు మనం యోగములోకి ప్రవేశిస్తే రోగం నుండి తప్పించుకుంటాం. అందువలన భోగి నుండి మనము యోగములోకి ప్రవేశించాలంటే ఈ సంక్రమణం ఏదైతే ఉందో దాన్ని సంక్రాంతి. క్రాంతి అంటే యోగము, జ్ఞానము. సంక్రాంతి అంటే సమ్యక్ జ్ఞానం, ఆత్మజ్ఞాన స్థితి సాధన చెయ్యాలి. అక్కడ నుండి మీరు పూర్తిగా మీ ఆత్మస్వరూప తత్వాన్ని చేరుకోవడానికి కనుమగా మనం పెట్టుకున్నాం. అంటే ఎప్పుడైతే ఇక్కడ మహాకుంభమేళ జనవరి 13 ప్రారంభించి మౌని అమావాస్య నుండి మనం పూర్తిగా ఒక నెల రోజుల పాటు ఆ యొక్క మెడిటేషన్ స్థితిలోకి వెళ్ళాలి. అప్పుడు ఎప్పుడు ఎండ్ అవుతుంది? అది మహాశివరాత్రి రోజున మీరు కేవలము మీ ఆత్మస్థితిలో లయమవుతారు. దాన్నే మహాశివరాత్రిగా మనము ఇక్కడ అభివర్ణిస్తున్నారు. అందువలన ఈ యొక్క సాధువులు, ఋషులు, యోగులు వీళ్ళంతా కూడాను వాళ్ళు కూడా ఉపాధులు శరీరాలే ఉంటాయి. అందువలన ఎక్కువ శక్తి, తక్కువ శక్తి, వైబ్రేషన్లు, ఈ గొప్ప, తక్కువ, ఎక్కువ ఇవన్నీ కూడా ప్రకృతిలోనే ఉన్నాయి తప్ప వాస్తవానికి ఆత్మలో పెద్దది, చిన్నది, గొప్ప, తక్కువ ఏమీ ఉండవు. ఈ పవిత్రత కూడాను, ఈ పుణ్యము, పాపాలు కూడాను ప్రకృతిలోని అంతర్భాగమే. వాస్తవానికి పుణ్యము, పాపం అనేది బయట ఉండేది కాదు, వచ్చేది కూడా కాదు. పుణ్యపాపాలు ఎప్పుడు కూడా మన అంతఃకరణములో ఉంటాయి. అంటే ఎప్పుడైతే మీరు ఈ ప్రయాగరాజ్, ఈ తీర్థం, ఈ మహాకుంభమేళాలో నేను ఇక్కడ చేస్తున్నాను, నేను ఈశ్వరునికి నా యొక్క పూర్తి శ్రద్ధాభక్తితో సమర్పణ చేస్తున్నాను అనే తపస్సు చేసేటప్పుడు ఆ శ్రద్ధాభక్తి మీద ఆధారపడి వస్తున్న పుణ్యమేమి అంతఃకరణంలోకి వస్తుంది. అంతే తప్ప శ్రద్ధాభక్తి ఆధారం తప్ప బయట వ్యక్తులు, యోగులు, ఋషులు స్నానం చేశారని మాకు పుణ్యం వస్తుందని అది తప్పు. అందువలన ఏ రివర్స్ ఉన్నాయో గంగా, యమున, సరస్వతి అవి ఎప్పుడు పుణ్యనదులే. కానీ ఈ మహాకుంభమేళా సమయంలో అత్యంత పవిత్రమైనటువంటి సంగమం జరుగుతున్నటువంటి ఈ సమయంలో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు, రాసులు వాటి యొక్క పూర్తిగా ఆ కక్షలో తిరుగుతూ వస్తున్నటువంటి ఆ యొక్క గురుగ్రహం ఎలాగైతే మనకి వృషభ రాశిలో వచ్చిందని చెప్పాను, అదేవిధంగా సూర్య మకర రాశిలో ప్రవేశించి చెప్పాను. సో దీనికి ఒక ఆధ్యాత్మికతో పాటు ఒక భౌతికమైనటువంటి అనుసంధాన కనెక్షన్ ఉన్నది. కాబట్టి మామూలు రోజుల్లో చేసినటువంటి తపస్సు సాధన కంటే ఈ సమయంలో చేసేటప్పుడు ఆ తపస్సు యొక్క శక్తి అధికంగా ఉంటుందని చెప్తుంటారు. ఎందువలనంటే మనం కూడా పౌర్ణమి రోజున చంద్రుని చూస్తే ఆ చంద్రుడికి మన మనసుకి ఉన్నటువంటి కనెక్షన్ ఉన్నది.
అందువలనే కొంతమందికి ఈ మనస్సు బలహీనంగా ఉండేవారు ఆ రోజు మరింత బలహీనంగా ప్రవర్తిస్తారు. ఎందుకు? చంద్రునికి మనస్సుకి సంబంధం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఈ 3 నదుల సంగమం అనేది అత్యంత పవిత్రమైనటువంటి సంగమం. కాబట్టి ఆ సంగమంలో ఈ ఋషులు, యోగులు, అనేక మహాత్ములు రావడం వలన, భక్తులు రావడం వలన ఆ యొక్క వాతావరణానికి ఆధ్యాత్మికంగా చాలా పవర్ఫుల్గా ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం అంటే మామూలా? ఒక సూర్యుని కిరణాలు మామూలుగా పడుతుంటే పెద్ద శక్తి ఉండదు, కానీ ఆ కిరణాలన్నింటినీ ఒకే దగ్గర కేంద్రీకృతం చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడెక్కడో రహస్యంగా గుహల్లో తపస్సు చేసుకునేవారు ఒక్కసారి ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వచనము, మంగళకరమైనటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ మహాయోగులు, ఋషులు, సాధువులు, సన్యాసులు వాళ్ళందరూ కూడా ఒకసారి గ్యాదర్ అయ్యారు. కాబట్టి ఆ సత్సంగం యొక్క శక్తి అక్కడ ఉంటుందని మనం చెప్తున్నాము. ఎందుకు? మన ప్రతి భక్తులకి, సాధకులకి వాళ్ళకు కూడా కొంత స్ఫూర్తి, ఉత్సాహం నింపడానికి ఇవి చెప్తాము. కాబట్టి వాస్తవానికి ఆ జలములో ఉన్నదా, పుణ్యం ఉన్నదా, ఆ యొక్క ఋషులు, యోగులు స్నానం చేశారని ఉన్నదా? ఈ రెండింటికంటే పుణ్యము, పాపాలు అనేవి కేవలము మనం చేసే కర్మలు బట్టి ఆధారపడి ఉంటాయి. కర్మ చేయాలంటే ఫస్ట్ మనలో ఆ వాసన, సంస్కారం బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను తపస్సు చేస్తున్నాను, నాకు ఆధ్యాత్మికమైనటువంటి తపస్సు వృద్ధి కావాలి, ఎందుకు? నేను పరమాత్మ స్వరూపంలోనే లయమవ్వాలి అని మీకు ఎప్పుడైతే నిజమైనటువంటి ఆకాంక్ష కలుగుతుందో, పుణ్యం అనేది కొనుక్కునేది, తెచ్చుకునేది కాదు, మీరు చేసే ఆ కర్మ బట్టే పుణ్యం అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మంచి కర్మ చేయాలి, మంచి దృక్పథంతో చెయ్యాలి. అంటే స్వార్థం లేకుండా, ఒకరిని వంచి, ఒకరిని బాధ పెట్టి, ఒకరిని పీడించి కాకుండా లోక కళ్యాణం కోసం మీరు చేసే కర్మ ఏది చేసినా అది ఈశ్వరుని పూజగా భావన చేసి దానివలన వచ్చే ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో అది ఈశ్వర ప్రసాదంగా భావిస్తే దాన్నే పుణ్యంగా వస్తుంది. ఆ పుణ్యం వలన మీ మనస్సు మానసిక ప్రశాంతత వస్తుంది. మానసిక ప్రశాంతత వలన మీకు ఆనందం అనుభూతికి వస్తుంది. ఆనంద అనుభూతియే పరమాత్మ దర్శనము. కాబట్టి పరమాత్మ దర్శనం కలగాలంటే మీకు అత్యంత అచంచలమైన శ్రద్ధ, ఆ దృఢమైన విశ్వాసం, భక్తితో కూడి మీరు ఆ యొక్క కుంభమేళ తీర్థయాత్రకి వెళ్ళినా, ఒకవేళ వెళ్ళలేకపోయినా ఇంటి దగ్గర కూడాను అదే కుంభమేళ ఆ వ్రతాన్ని కూడాను మీరు మానసికంగా కూడా ఊహించుకోవచ్చు. ఎందుకంటే మనకి మానసికమైనటువంటి ఉపాసన, ధ్యాన పద్ధతులు ఉన్నాయి. కుంభమేళ కూడా, మహాకుంభమేళ ప్రయాగరాజులో భౌతికంగా అక్కడ ఉన్నది. వాస్తవానికి మహాకుంభమేళ మనలో జరుగుతుంది. ఇప్పుడే చెప్పాను నేను, ఇడా పింగళ నాడిలుగా 2 నాడులు మధ్యలో ఉన్న సుషుమ్న నాడికి ఎలాగైతే మనం చూస్తామో అదేవిధంగా గంగా, యమున, సరస్వతి నదులు సంగమం కూడా మనలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ భోగి పండుగ ఎలాగైతే మన సంక్రాంతి వచ్చిందో, తర్వాత భోగి నుండి సంక్రాంతికి, సంక్రాంతి నుండి కనుమ, అంటే మన ఆత్మస్వరూప స్థితికి చేరుకోవడము. అందుకే మనము ఈ యొక్క మహాకుంభమేళ జనవరి 13 ప్రారంభించి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి, అంటే ఆ రోజు కేవలం శివస్వరూపం, చిదానంద రూప శివోహం శివోహం అనే స్థితికి చేరుకోవడమే ఈ మహాకుంభమేళ యొక్క ముఖ్య లక్ష్యం. అంటే మహాశివరాత్రి రోజుకి, ఈ మౌని అమావాస్యకి పూర్తిగా నిధిధ్యాసన స్థితి. అందువలన మామూలుగా ప్రతిసారి మౌని అమావాస్యలు వచ్చినప్పటికీ ఈ మహాకుంభమేళ సమయంలో వస్తున్నటువంటి మౌని అమావాస్య ఏదైతే ఉందో అప్పుడు మీరు అత్యంత తపస్సుకి అనుకూలమైనటువంటి సమయం. అందువలన మహాకుంభమేళ సమయంలో మామూలు రోజుల కంటే మీకు తపస్సుకి వృద్ధి కావడానికి ఎక్కువ అనుకూలం, అవకాశం ఉందని తెలియజేయడానికి ఈ మహాకుంభమేళ యొక్క గొప్పతనం గురించి చెప్పాం. ఇంకొకటి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం అనేది ఒక దిశ నిర్దేశించే ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఆ శక్తివంతమైనటువంటి, అజరము అమరమైనటువంటి, దానికి పుట్టుక లేదు, మరణం లేదు అనే సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఇది ఒక గొప్ప అవకాశము మన భారతదేశానికి. అందుకే ప్రపంచంలో నలుమూలలు కూడాను ఈ యొక్క కుంభమేళ, మహాకుంభమేళలో పాల్గొనడానికి ఉవ్విల్లూరుతూ అందరూ కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ఇప్పటికే 40 కోట్ల మంది పైగా ఈ కుంభమేళలో పాల్గొంటారని అంచనా.
స్వామీజీ ఆ, కుంభమేళా గురించి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు.